కూడా రాబోయే కాలంలో మన సమస్యల పరిష్కారం కోసం మన అనుకున్న డిమాండ్ల సాధన కోసం మన సంఘాల లక్ష్యం మన జాతీయ లక్ష్యం రెండూ సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ అంతా ముఖ్యమంత్రులే. మీరు ఏ జిల్లా పోతే ఆ ఏ జిల్లా ముఖ్యమంత్రులుగా చలామణి అవుతున్నారు. కానీ 10% 12% ఉన్నటువంటి గిరిజనాల ప్రజల్లో 8% పైబడినటువంటి లంబాడి తెగకు సంబంధించినటువంటి కానీ అదేవిధంగా మన ఎరకల సమాజ్ కానీ యానాది కానీ చెంచు కానీ ఈ రాజకీయ ప్రాధాన్యతలో క్యాబినెట్ వల్ల చూసినప్పుడు అలాంటి అవకాశం కల్పించలేదు. ఎందుకనంటే బూర్జువా పార్టీలు దేశానికి అత్యధిక కాలం పరిపాలించిన ఈ పాలకవర్గాలు వీళ్ళకి తెలుసు గిరిజనులు ఎలా విభజించాలి, వీళ్ళ మీద ఎలా పెత్తనం చేయాలి, రాజ్యాధికారం ఎలా చెలాయించాలి, వీళ్ళని ఎక్కడ ఉంచితే బాగుంటుందో అక్కడే ఉంచుతున్నారు. ఇది మనం గమనించాలి. సరే మిత్రుడు మన ఎరకల హక్కుల పోరాటం నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పారు, సంతోషం. వారు కూడా చర్చ చేయాలి. శ్రీనివాసరావు గారు వాళ్ళ ఏదికలు ఎందుకనంటే మనం ఇక్కడ వంచమ కోరికలు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు రూపొందించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మనం రూపొందించలేము. వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళని రూపొందించారు, వాళ్ళకి సీట్లు రావాలి కాబట్టి వాళ్ళ వాగ్దానాలు ఇచ్చారు, ఇవాళ అధికారంలో వచ్చారు కాబట్టి అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళు ఉత్తరణ చేస్తారా అంత ఈజీగా? కాబట్టి దాన్ని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మనది. చేయకపోతే వాళ్ళని కూడా ఇంటికి పంపించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి భవిష్యత్తులో. ఇలాంటి పరిస్థితిని మన గిరిజన జాతుల్లో అన్ని తెగలు ఇది కల్పించకపోతే ఎవరు వస్తే వాళ్ళకి పూలదండ వేసి వచ్చే వాళ్ళందరికీ ఫ్లెక్స్లు మనమే కట్టి భుజాన్ని ఎత్తుకొని జై జై అంటే వాడు భుజానే ఉంటాడు, మన కిందనే ఉంటాం. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రులు అందరని ఎందుకంటే నేను ఖమ్మం జిల్లాలో చూస్తున్నా అందరు ముఖ్యమంత్రులే కాబట్టి రాష్ట్రం కూడా అదే ఉంది. కాబట్టి ఈ అందరు ముఖ్యమంత్రులు ఉంటే ఉండండి సంతోషం. కానీ మా జాతికి మా తెగ మాలో క్యాబినెట్ హోదా మంత్రి ఇవ్వండి. ఇది మనం ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రం జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ మా గిరిజన సంఘాల అందరి పక్షాన రేపు మా వైరా కేంద్రంగా ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారు. మీరు హాజరవుతున్నారు. మా వైరా కాన్స్టిట్యూన్సీ ట్రైబల్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్. నేను కాంటెస్ట్ 2 టైం ఎమ్మెల్యే. కానీ రేపు వైరాలో జరిగేటువంటి అక్కడ రైతు సభలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూడా వైరా వస్తున్నారు. మీరు అక్కడ మా గిరిజన శాఖకు మంత్రిని ప్రకటించండి, మా గిరిజన బిడ్డకు మంత్రి పదవులు ఇవ్వండి. ఇది మా రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ ని రేపు మీరు చేయకపోతే రాబోయే కాలం ఇప్పుడు కార్యాచరణ ప్రకటిస్తే మీకు రాబోయే కాలం మళ్ళీ ఓట్లేసిన చేతులతో తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దనేది ప్రధానంగా ఇవాళ మా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ గిరిజన సంఘాలుగా నాయకులుగా గిరిజన విద్య ఎట్లా ఉందని చూస్తే చాలా ఘోరంగా ఉంది. నేను దాదాపుగా ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాలో 60 రోజుల్లోనే 30 విద్యా సంస్థలు పర్యటించాను. ఇవాళ గిరిజన సంఘం హైదరాబాద్ గిరిజన డైరెక్టర్ దగ్గర మేము పోయిన నెల పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. కల్తీ కారం వస్తుంది, పాడైపోయిన చింతపండు ఇస్తున్నారు, సరైన తిండి లేదు, పాడైన కూరగాయలు మా పిల్లలు పెడుతున్నారు, ఆశ్రమ పాఠశాలలు గురుకులాలు సాధారణ పాఠశాలలో విద్య ఇంగ్లీష్ అందట్లేదు, భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం కనబడుతుందని మేము ఏది కనిపెట్టామో నిన్న సిబిఐ స్వయంగా మనం పోయిన తర్వాత కనిపెట్టింది కూడా అదే. ప్రభుత్వం నియమించినటువంటి సిబిఐ ప్రకటన చేసింది. ఈ ప్రభుత్వం ఎక్కడ తలదించుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి. అందుకోసం రేపు వైరాలో ముఖ్యమంత్రి స్పందించాలి. గిరిజన విద్య పట్ల సక్రమైన ఆలోచన ఈ ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అట్లాంటి విద్య గిరిజన విద్య అంటే రాబోయే కాలానికి తరాన్ని అందించేటువంటి మేధావులు ఉద్యోగస్తులు మన తరానికి నాయకత్వం ఇచ్చేవాళ్ళు దీని మీద కూడా మన సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోడు భూముల సమస్యలు చాలా నిర్వచనాలు వస్తా ఉన్నాయి. ఏదేమైనా ఇవాళ అటవీ హక్కుల చట్టాన్ని దాంట్లో ఎన్ని లోస్తులున్నా ఒక అధికారం. ఎందుకంటే 70 సంవత్సరాలుగా ఈ భూమి మీద కాదని ఫారెస్టోడు అడుగడునా ఎల్లగొట్టే ప్రయత్నం, వాడి కొత్త పలిగేటువంటి ప్రభుత్వాలు చూసాం, ఫారెస్టోడు చూసాం. కానీ అదే గిరిజన సంఘాలు ఎర్రజెండా వామపక్ష పోరాటంగా అదైన గుడ్డిలో మెడలా వచ్చినటువంటి చట్టాన్ని సక్రంగా అమలు చేయించుకోవాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ. పోడు భూములకు సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని అమలు పరచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఉన్న దాంట్లో గిరిజన తండాలు గూడాలు పంచాయతీలు గుర్తించారు. కానీ మాకు రెవెన్యూ హోదా ఎందుకు ఇవ్వరు?
ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. అనేక సభలో చెప్పారు, దీన్ని కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు. ఇక ముఖ్యమైనది మనం గుర్తించాల్సినటువంటి గిరిజన జాతి మనుగడని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి